ఇప్పుడేంటి శ్రావణి, ఆవిడ నిన్ను కోడలిగా అంగీకరించకపోతే వేరే దారి లేదనుకుంటున్నావా? వాళ్ళు మీకు జరిగింది పెళ్లి కాదు అంటే అదే నిజమైపోతుందా? నువ్వు లా చదువుతూ కూడా దీనికి చనిపోవాలనుకుంటున్నావా? చట్ట ప్రకారం వెళ్దాం. చట్టానికి ఎవరైనా సమాధానం చెప్పి తీరాలి. నువ్వేం భయపడకు. ప్రేమ్ సార్తో ఈ విషయం నేను చెప్తాను. ఆయన నీకు న్యాయం జరిగేలా చేస్తారు. నిన్ను విక్రమ్ని కలిపే బాధ్యత నాది. కొంచెం ఓపిక పట్టు. అంతవరకు ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకు. బ్రతికి సాధించాలి, చచ్చి కాదు. అర్థమైందా? ఈ పుణ్యం కట్టుకోండమ్మా, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అయ్యో ఆంటీ, మీ చేతులు ఆశీర్వదించాలి, అడగకూడదు. మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. స్టాక్ షోరూమ్కి పంపించాను ప్రశాంత్. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది. కొంచెం చూసుకోండి. ఈవినింగ్ వస్తాను. ప్రేమ్ బాబు, ఏమైంచా? ఎందుకు అలా ఉన్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? ఏం జరిగింది? నాకేం కాలేదు బాబు. మన శ్రావణి ఉంది కదా, శ్రావణికి ఏమైంది? తను సూసైడ్ చేసుకోవాలనుకుంది బాబు. సూసైడ్ చేసుకోవాలనుకునే అంతగా శ్రావణికి ఏం సమస్య వచ్చింది? మన కాలేజ్ స్టూడెంట్ విక్రమ్, శ్రావణి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారంట ప్రేమ్ బాబు. నా మాట వినమ్మా. నీకు దిక్కున్న చోట చెప్పుకో. శ్రావణి, అమ్మా, అది కాదమ్మా. అందుకని చనిపోవాలనుకుందా? అందరూ కొందరులా ధైర్యంగా ఉంటారా బాబు? ఉన్నాను కదా. ఏమన్నారు? ఆ, ధైర్యంగా ఉండాలి కదా అంటున్నాను. ఉండాలి. నువ్వేమన్నా? అదే నేను శ్రావణిని మందలించానంటున్నాను. మీరే వాళ్ళని కోర్టుకు లాగి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిందని నిరూపించి శ్రావణికి న్యాయం చేయాలి బాబు. తప్పకుండా చామ్. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వదిలే సమస్య లేదు. ఈ కేసు చామంతి వాదిస్తే బాగుంటుంది కదా. చామ్, జూమ్ మీటింగ్లో ఇంటర్న్షిప్ చేయమని సార్ చెప్పారు కదా. ఈ అవకాశాన్ని ఎందుకు నువ్వు వాడుకోకూడదు? నేనా? అంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు కదా బాబు, నా వల్ల అవుతుందా? మూడ్ కోర్టులో నువ్వు గెలిచింది మాత్రం చిన్న కేసా? న్యాయం మన పక్కన ఉన్నప్పుడు ఓడిపోతామేమో అన్న సంశయం ఉండకూడదు చామ్. గెలిపిస్తామనే సంకల్పం ఉంటే చాలు. అదే ధర్మాన్ని నిలబెడుతుంది, విజయాన్ని కట్టబెడుతుంది. తోటి స్నేహితురాలికి న్యాయం చేశావనే తృప్తి కూడా నీకు కలుగుతుంది. లాయర్ అయ్యి మీ నాన్నగారిని నిర్దోషిగా విడుదల చేయిస్తాను అన్న నీ లక్ష్యానికి నువ్వు చేరువవుతావు. ఇంకా ఆలోచిస్తున్నావా చామ్? లేదు ప్రేమ్ బాబు, నన్ను నమ్మి నన్ను ప్రోత్సహిస్తున్నారు. మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను. మీ అసిస్టెంట్గా నేనే శ్రావణి కేసుని టేకప్ చేస్తాను. ఓకే చామ్, వాళ్ళకి వెంటనే నోటీస్ పంపిద్దాం. రేపే కోర్టుకు పంపిద్దాం. ఓకే ప్రేమ్ బాబు. సుధా,
ఏంటి? ఎవరో చామంతి అంట మనకి ఎగనెస్ట్గా కోర్టులో కేసేసింది. రేపు కోర్టుకు రావాలని ఇదిగో నోటీస్ కూడా పంపించింది. ఏంట్రా సంతోషపడుతున్నావా? ఇంతకు ముందు దాన్ని మెడ పట్టుకుని మాత్రమే బయటికి గెంటాను. నీ ప్రేమ చంపుకోలేదనుకో, దాన్ని భూమి మీదే లేకుండా చేస్తాను. అమ్మా శ్రావణి చాలా మంచిదమ్మా. అలా అని నమ్మించడమే అలాగా జనం టాలెంట్ రా. చ్చ! నువ్వు మాత్రం నీ మనసు మార్చుకున్నావో దానికి ఆయుష్ తీరినట్టే, ఈ భూమి మీద నీకు నూకలైపోయినట్టే. గుర్తుపెట్టుకో. ఏమండి, వెంటనే మినిస్టర్ అన్నయ్యకి ఫోన్ చేసి ఆ చామంతి ఎవరో వివరాలు కనుక్కోమనండి. దాని సంగతి తేల్చమనండి. అలాగే. ఆంటీ 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 ఏంటి నిషా, ఏమైంది? ఇది ఇంట్లో కుదురుగా ఉండట్లేదు ఆంటీ. ఇదేం చేస్తుందో మీకు తెలియట్లేదు. ఏం చేసింది? మా రంగనాథ్ అంకుల్ మీకు తెలుసు కదా. మీ నాన్నగారు నాకొకసారి పరిచయం చేశారు. మీ రిలేటివ్ కదా? అవునండి. వాళ్ళ అబ్బాయి విక్రమ్కి 2 రోజుల్లో పెళ్ళుంది. నిన్న చామంతి ఫ్రెండ్స్ రావని వాడికి మాయ మాటలు చెప్పి వాడితో తాళి కట్టించుకుంది. తను అలాంటిది కాదు నిషమ్మా. నువ్వు నోర్మోయ్. నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? అతను ఎలాంటి వాడు సర్టిఫికెట్ ఇస్తున్నావు? మాట వినిపించని ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు చెప్పు నిషా. ఎలాగో విక్రమ్కి నచ్చి చెప్పి అంకుల్ ఆంటీ దాని దగ్గర నుంచి తెచ్చేశారాంటీ. దాని పీడ విరగడైపోయిందనుకునే లోపే ఆ స్టేటస్ లేంది ఈ పని దాంతో మంతనాలు జరిపినట్టుంది. ఇది అంకుల్ వాళ్ళకి కోర్టు నోటీసులు పంపించింది. అసలు ఏమనుకుంటుందంటే ఇదొక పెద్ద మేధావిలా ఫీల్ అయిపోతుంది. అంత గొప్ప వాళ్ళు కోర్టు మెట్లెక్కితే వాళ్ళ పరువేం కాను. ఎక్కడ దాపరించావే మాకు? కాసేపు కూడా ఇంటిని ప్రశాంతంగా ఉంచవా? నీ స్థాయి ఏంటో అడుగడుగునా చెప్తున్నా కూడా మర్చిపోయి చేస్తావు కదే. పని మనిషివి పని మనిషిలా ఉండకుండా దారిని పోయే వాటన్నింటినీ మెడకి చుట్టుకుని చివరికి మాకు తగిలించే అలవాటుని మానవు కదా. అమ్మగారు, కాస్త నేను చెప్పేది కూడా వినండి. ఏం చెప్తావే? అదే అమ్మ. అమ్మా